హాయ్. హలో. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అయితే మనం ఆవకాయ పచ్చడి గివ్ అవే వీడియో పెట్టాం కదా! ఆవకాయ పచ్చడి పెట్టడం అయితే చూపిచ్చేసాను. ఇప్పుడు ఐదో రోజు కలిపిన తర్వాత నేను మీకు డ్రా తీసి ఎవరు విన్నర్సో చెప్తానని చెప్పాను కదా! అయితే ఈ రోజైతే కలుపుతున్నాను. కానీ ఐదో రోజు కాదండి ఇది. 2 రోజులు ఎగస్ట్రా అంటే ఎగస్ట్రా పొడిగించాననమాట మీకోసమని. అయితే 2 బాక్సుల్లో పెట్టాను. అంటే 2 గిన్నెల్లో పెట్టాను కదా! ఒకటైతే కలిపేసి నేను ప్యాక్ చేసేసాననమాట కొన్ని ప్యాకెట్స్ అయితేని. ఇది మీకు చూపిద్దామని చెప్పేసి అలా పక్కన పెట్టాను. ఇప్పుడు కలిపేసి ప్యాక్ చేయలేదనుకోండి, పచ్చడి ఇలాగే ఉంచితే పాడైపోద్ది. అంటే ఇలాగే మూత తీసేసి ఉంచాననుకోకండి, దీని మీద ఎన్ని ప్లేట్లు పెట్టి, దాని మీద క్లాతులు కట్టి జాగ్రత్తగా పెట్టానో తెలీదు. ఎంతైనా ఇంత పెద్ద వాటిలో అలా పెట్టేసి మనం ఉంచామంటే తొందరగా ముక్క మెత్తబడిపోతది. అయితే పచ్చడి ఎలా వచ్చిందో ఫస్ట్ చూద్దాము. తర్వాత నేను ఎవరు విన్నర్సో నేను తర్వాత చెప్తాను. ఇగోండి పచ్చడైతే ఇగో నూనెతో పాటు కింద నుంచి పైకి కలుపుకోవాలి. బొర్లు గరిటె పెద్దదుండాలండి. దీనికింత చిన్న గరిటె కాదు. మళ్ళీ కిందకెళ్ళాక దీంతో కలుపుతున్నాననమాట. ఇలా ఆవకాయ పచ్చడి కలుపుతున్నప్పుడు ఉంటది అసలైన మజా. ఆవకాయ వాసన, ఆ పులుపు అదంతా బాగా దిగి మంచి వాసనొస్తది. కింద మొత్తం మడ్డిలా పేరుకుపోద్దండి. ఎందుకంటే నూనె పైకొచ్చేసి కింద మడ్డిలాగా పేరుకుపోద్ది. అదంతా నీట్‌గా కలుపుకోవాలి ఇలాగా. మీకు కలిపేసి చూపిస్తాను. ఇగోండి పచ్చడంతా మొత్తం నీట్‌గా కలిపేసుకున్నాం కదా! మరి ఈ పచ్చడిలో ఉప్పు, కారం ఇవన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయో లేదో చూద్దాం. నూనె అది అయితే అస్సలు ఇంకేయనవసరం లేదు. నేను ముందే చెప్పానండి మొన్న ఆవకాయ పచ్చడి చూసిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం నూనె తక్కువేసుకోండి. నేను కొద్దిగా ఎక్కువనే ఏసాననమాట. అందుకని తగ్గించేసుకోమని చెప్తున్నాను. ఆ వీడియోలో కూడా చెప్పాను. అయితే నూనె అది కరెక్ట్‌గా సరిపోద్దండి. మరి ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూడాలి కదా! చూసి ఏది తక్కువైనా గానీ ఒకవేళ ఊట తక్కువయిందనుకోండి, ఒకవేళ పొరపాటు నూనె ఎక్కువైపోయిందనుకోండి, అప్పుడు కారం కలుపుకోవచ్చు, ఉప్పు కలుపుకోవచ్చు, ఆవు పిండి కూడా కావాలంటే కలుపుకోవచ్చనమాట. ఓకేనా? ఓట ఎక్కువ కావాలి అనుకున్నా కూడా, ఓట సరిపోదనుకున్నా కూడా మూడో రోజు గాని, ఐదో రోజు గాని కలుపుకోవచ్చు మనం. అంటే ఎంత మోతాజులో కలుపుకోవాలి, కొంచెం కొంచెం కలుపుకోవాలనమాట. మనం పెట్టిన పచ్చడిని బట్టి కలుపుకోవాలి అది కూడాను. ఓకేనా? ఇప్పుడైతే మీకు నేను ఇందులో అయితే తీయట్లేదండి. ఇది ప్యాక్ చేసేస్తాం కదా మీకోసం మరి. ఇంకా తక్కువ పడితే ఆల్రెడీ ఒక 16 ఎన్నో ప్యాకెట్స్ రెడీ చేసి పెట్టాం. ఇంకా మిగతాది సరిపోకపోతే ప్యాక్ చేస్తామనమాట. ఓకేనా? ఈ పక్కన పెట్టేసుకుంటే ఇదే మీకు, మాకు ఆవకాయ పచ్చడనమాట. మరి నేను వాళ్ళకి అందరికీ ఇదే పచ్చడి. అయితే దీన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో ఏంటో. వేడి వేడి అన్నంలో ఆ కొత్త ఆవకాయి, కమ్మటి ముద్దపప్పు వేసుకొని తింటే ఉంటది కదా! మీ అందరికీ తెలుసు కదా! మరైతే ఇప్పుడు నేను వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, ఆవకాయ వేసుకొని తిని టేస్ట్ చేసి చెప్తాను. ఫస్ట్ ఆవకాయ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేను మీకు. ఆవకాయ టేస్ట్ చేసేద్దాం. అన్నం ఇలా కాలిపోతుంటే ఉఫ్ ఉఫ్ అనుకుంటూ తింటాం చూడండి. అందులో ఉన్న మజా ఎందులోనూ ఉండదు. ఇది అబ్బా! హ్మ్. పచ్చడి టేస్ట్ అయితే బావుందండి. ఎక్కువ ఆవు పిండి ఫ్లేవర్ తెలుస్తుంది. అంటే ఆవు పిండి ఘాటు తెలుస్తుంది. ఉప్పు మాకైతే సరిపోయింది. అంటే కొంతమంది ఇంకా ఏమన్నా ఎక్కువ తినేవాళ్ళైతే గనక ఇంకొంచెం కలుపుకోవాల్సొస్తది కూడాను. ముద్దపప్పు, ఆవకాయ కాంబినేషన్ ఆంధ్ర స్పెషల్ కదండీ! ఇప్పుడు అసలైన రుచి తెలిసేదనమాట. ఆవకాయకి ముద్దపప్పు కలుపుకుంటేనే రుచి తెలుస్తుంది. కాయైతే ఆవకాయ ముక్క మరీ గట్టిగా అంటే మరీ ఎక్కువగా పులుపైతే లేదు. నార్మల్‌గా ఉంది. కొంచెం ఇంకొంచెం పులుపుంటే పచ్చడి టేస్ట్ ఇంకా బాగా వస్తదనమాట. మరీ అంత గట్టిగా గూడా ఏం లేదు ముక్క. ఎందుకంటే కాయని బట్టి ఉంటదన్నాం కదండీ! నేను భోంచేసేసి మీకు ఇంకా మిగతా వివరాలు చెప్తాను. పచ్చళ్ళైతే ప్యాకింగ్ చేసేసామండి. ప్యాకింగ్ చేసేసి రెడీగా పెట్టామనమాట. పచ్చడి టేస్ట్ అయితే బావుంది. అయితే ప్యాకింగ్ ఏంటంటే మా దగ్గర ప్యాకింగ్ మిషను, వెయిట్ మిషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చేయడానికి, సీల్ జేయడానికి అన్నిట్లికిని.
ఆహ్, అప్పుడు పచ్చళ్ళు ఎక్కువగా సేల్ చేస్తా ఉండేదాన్ని. ఇక్కడే చుట్టుపక్కలకి అది ఇచ్చేదాన్ని. ఇప్పుడు టైం ఉండట్లేదు. చాలామంది నన్ను కామెంట్స్‌లో అడిగారు. పోయిన సంవత్సరం కూడా విజయ్ గారు పచ్చళ్ళు పంపిస్తారా? మేము లండన్ నుంచి, కెనడా నుంచి, అమెరికా నుంచి, ఎక్కడి నుంచి సింగపూర్ నుంచి చాలా కామెంట్స్ వచ్చినియి బయట ఔట్ ఆఫ్ కంట్రీ నుంచి. ఇక్కడ కూడా చాలామంది అడిగారు. కానీ నాకస్సలు కుదరట్లేదండి. ఎందుకనంటే నాకు ఈ వీడియోస్ వంటశాల వీడియోస్ చేయాలి. మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ వింటున్నారా, చూస్తున్నారా వ్లాగ్ ఛానెల్ ఉంది. దానికి నేను కంటిన్యూషన్‌గా వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ఇంకా ఒక 10 రోజుల్లో కంటిన్యూషన్ చేస్తాను వీడియోస్ అందులో. మళ్ళీ అందులో నా హెల్త్ కూడా చూసుకోవాలి. అందుకే నేను పచ్చళ్ళు పెట్టట్లేదు. దయచేసి ఏమీ అనుకోకండి పచ్చళ్ళు పంపించట్లేదని. అయితే ఇవి ఎంత పచ్చడి అనుకుంటున్నారు? నేను ఇంత పచ్చడి పంపిస్తున్నానని చెప్పలేదండి మొన్న వీడియోలో కూడాను. గివ్ అవే అని ఆవకాయ పెట్టాను కదా! ఆ వీడియోలో కూడా ఇంత పచ్చడని చెప్పలేదు. మెన్షన్ చేయలేదు. నేను కేజీ పచ్చడి పంపిస్తున్నాను అనమాట. మొత్తం 15 మందికి. అందులో ఒక 5గురికి ఎప్పటినుంచో కామెంట్స్ పెడుతున్నారు కదా! రెగ్యులర్‌గా కామెంట్ పెట్టేవాళ్ళకి. కొంతమందైతే ఈ ఛానెల్‌లోనూ పెడతారు. సేమ్ మళ్ళీ ఆ ఛానెల్‌లో కూడా వింటున్నారా, చూస్తున్నారా దాంట్లో కూడా కామెంట్స్ పెడతారు. వాళ్ళ వాళ్ళ పేర్లు కూడా చదువుతాను. ఎవరికొచ్చాయో కూడా మీకు చెప్తాను నేను. అయితే దాని తర్వాత 10 మంది మన ఇప్పుడు ఈ వీడియోకి కామెంట్ ఎవరైతే పెట్టారో అందులోంచి లక్కీ డ్రాలో తీస్తాను. ఓకేనా? అయితే ఫస్ట్ ఏం చేస్తానంటే అందరివి పేర్లు 145 180 148 వచ్చినియండి కామెంట్స్ అయితే మార్నింగ్ 1:00 వరకు. ఇంకా 2 కామెంట్స్ వస్తే అవి కూడా రాసి మా రేణు ఇందులో వేసేసిందనమాట. లాటరీ తీసే ముందు కొంతమంది రెగ్యులర్‌గా కామెంట్స్ పెడుతున్నారని చెప్పాను కదా! అందులోంచి ఒక 5గురిని నేనే సెలెక్ట్ చేశాననమాట. వాళ్ళ పేర్లయితే ఇప్పుడు నేను చదువుతాను ఫస్ట్ మీకు. ఫస్ట్ మనం 5గురి పేర్లయితే చదువుతానండి. తర్వాత మిగతా 10 మందిని లక్కీ డ్రాలో తీస్తాను. ఫస్ట్ 5గురి పేరులో సిహెచ్ రమేష్, సెకండొచ్చి శ్రీలత టాక్స్, థర్డొచ్చి ఎం విజయ హార్ట్స్, ఫోర్తొచ్చి స్నాక్ బార్, ఫిఫ్తొచ్చి షాఫ్రాన్. పేరేమైనా తప్పు చదివితే క్షమించండి. నాకు మామూలుగా తెలుగు చదవడమే సరిగ్గా రాదు. నేను కష్టపడి మళ్ళీ ఒకటికి 2 సార్లు చదివి మరీ చెప్తున్నాననమాట. ఓకేనండి. మళ్ళీ ఈ పేర్లు మీకు ఒకసారి చూపిస్తాను నేను. ఓకేనా? అయితే మీకు ఈ 5గురి పేర్లు చదివాను కదండీ! వీళ్ళందరూ ఏంటంటే సిహెచ్ రమేష్ గారు కూడా కామెంట్స్ అయితే కొన్ని వీడియోస్‌లో పెట్టారు. శ్రీలత టాక్స్ కూడా ఆవిడ మన ఈ ఛానెల్‌లోను వంటశాల ఛానెల్‌లోను మళ్ళీ అలాగే వింటున్నారా, చూస్తున్నారా వ్లాగ్ ఛానెల్‌లో కూడా పెడతారు. అలాగే విజయ హార్ట్స్ గూడా. ఆవిడ కూడా పెద్ద ఆవిడనమాట. ఉందనమాట. వాళ్ళు కామెంట్స్ అయితే పెడతా ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా 2 ఛానెల్స్‌లోనూ కామెంట్స్ పెడతా ఉంటారు. ఓకే. స్నాక్ బార్ వాళ్ళు కూడా కామెంట్స్ పెడతారు. అలాగే షాఫ్రాన్ అన్న ఆవిడ కూడా చాలా వీడియోస్‌లో చాలా కామెంట్స్ అయితే వచ్చినియనమాట. అందుకని వీళ్ళ 5గురి పేర్లు తీసామనమాట. అయితే దీని తర్వాత ఇప్పుడు మనం లక్కీ డ్రాలో ఎవరి పేర్లొస్తాయో చూద్దాం. అయితే నేనైతే తీయనండి. మా హీరో చేత తీపిస్తాను ఈ లక్కీ డ్రా అయితే. ఇదిగోండి అన్నీ మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. ఇగో చూడండి. మొత్తం అన్నీ రాసారనమాట పిల్లలు కూర్చొని. ఎవ్వరియి వదలలేదు. మీరు అసలు ఎలాంటి డౌట్ పడక్కర్లేదు. మరి కాసుకోండి ఎవరి పేరొస్తదో చూద్దాం ఫస్ట్ అయితేని. నన్నే తీయమంటారా? వద్దులేండి. మా హీరో వస్తున్నాడు. డండడండడండన్ రండి 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 దయచెయ్యండి దదదదదదదద ఇదిగో వీడు నా మేనల్లుడు. మా తమ్ముడు కొడుకనమాట. అందుకని నేను తీయడం ఎందుకు అని చెప్పేసి మళ్ళీ ఏమన్నా చూసి తీశాననుకుంటారేమో. ఏదైనా అనుకోవచ్చు. అందుకని చెప్పి మా బుడ్డోడు ఛీ! చాలా పెట్టుకోకూడదు రియాన్స్. ఇదిగో హాయ్ చెప్పు అందరికి. హాయ్ అను. హాయ్. ఫస్ట్ ఏంటంటే మామూలుగా మా చెల్లి వాళ్ళ పిల్లలు గానీ, మా రేణు వాళ్ళ పిల్లలు గానీ, మా పిల్లలు గానీ నేను కళ్ళు అరచేసినా లేదంటే ఒక్క గదిన భయపడిపోతారు. వీడు తప్ప. వీడికి అందరూ భయపడాలి. వీడు గదులుతాడు. భయం నీకు భయం అంటాడనమాట ఫస్ట్. వాడికి భయం లేదు. భయం ఉందా అని అడుగుతాడు కదా! ఏమని అడుగుతావు మరి రియాన్స్? తీస్తావా? ఇగో ఇలా 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 తీ. ఇలా చూడు ఇలా చూడు రియాన్స్. ఇలా పట్టుకుని ఒక చిట్టి తీయాలి. ఇగో ఇలా తీసి ఇలా ఇది తీసి అత్తకి ఇవ్వాలి. ఓకే. ఇలా చూడు ఎలా తీసిస్తా. ఒకటి తీసి ఇదిగో ఒకటి తీ. ఓయ్ క్లాప్స్ కొడుతున్నారు చూడు అందరూ. క్లాప్స్ 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 కొడుతున్నారు చూడు. ఎవరు క్లాప్స్ కొట్టు ఫస్ట్ క్లాప్స్ కొట్టు. క్లాప్స్ కొట్టు. మీరేమో ఇంగ్లీష్లో రాస్తారు వీళ్ళందరూ. నాకు ఒక పేరు చదవడం రాదు. ఎవరిది పేరు చూసుకోండి మీరే ఒకసారి. ఇదిగోండి పేరైతే వెన్నెల రామ్. వెన్నెల రామ్ గారు మీరైతే 1 కేజీ ఆవకాయ పచ్చడి బహుమతి అయితే మీకు వచ్చింది. ఫస్ట్ పేరు ఈ 10 మందిలో ఫస్ట్ పేరు మీదే వచ్చిందనమాట. సరే ఇంకొకటి ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి
క్లాప్స్ 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 క్లాప్స్. ఇక పేరు చూడండి ఎవరిది వచ్చిందో. విజయ్ ఎర్రన్న శెట్టి. విజయ్ ఎర్రన్న శెట్టి. రాని వాళ్ళు ఎవరు మా బుడ్డోడిని నన్ను తిట్టుకోకండి, ఓకే. చిన్న పిల్లోడితో తీస్తున్నాను మళ్ళీని. ఇదిగో ఒక్క నిమిషం రియాన్స్, ఒకటే ఒక సింగిల్ పీస్ సింగిల్ పీసు ఒకటే ఇవి నా చేతికి. ఏది ఇస్తావు? ఓకే ఓకే క్లాప్స్. జే పద్మిని గారు. జే పద్మిని గారు కంగ్రాచులేషన్స్ అండి. చెప్పు. క్లాప్స్ కొట్టు రియాన్స్, క్లాప్స్ కొట్టు, క్లాప్స్. మళ్ళీ తీ. ఎవరిది వచ్చింది ఇప్పుడు చెప్పకుండానే కొట్టేస్తున్నాడు క్లాప్స్. విజయ్ అన్న గొత్తువా? విజయ్ అన్న గొత్తు అంటండి పేరైతేని. ఇదిగోండి విజయ్ అన్న గొత్తు గారికి కంగ్రాచులేషన్స్. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇదిగో రియాన్స్ ఖాన్. క్లాప్స్ క్లాప్స్. ఇదేంది రోయ్, ఏం పేర్లు తీస్తున్నావు? కండలం. ఏంటండి కాదు, అన్ని పేర్లు విజయ్ పేరు మీద వస్తున్నాయి. విజయ్ కండలం గారు కంగ్రాచులేషన్స్ అండి. కరెక్టే కదా? కండలమా? కరెక్టే చదివారా పేరు? విజయ్ కండలం. ఎన్నున్నాయి విజయ్ పేరు మీద? అసలు ఎన్ని రాశారు? ఎన్ని వచ్చినాయి కామెంట్స్ అయితే. నేను తీసేస్తున్నానంటే మర్చిపోయి. కంగ్రాచులేషన్స్ అండి. రియాన్స్ ఏంట్రా అన్ని ఆ పేరు మీద తీస్తున్నావా? ఏమండి ఇలాంటి ఏమి మేము పని కట్టుకుని ఒకే పేర్లు అయితే రాయలేదు. ఓకే క్లాప్స్ క్లాప్స్. ఓకే వి అయితే రాలేదు. యజ్ఞ సాయి వినయ్ వర్మ రుద్రరాజ్ అంటండి పేరు. చాలా చిన్న పేరు ఉందండి. కంగ్రాచులేషన్స్. యజ్ఞ సాయి వినయ్ వర్మ రుద్రరాజు కదా? ఓకే ఇక పేరు చూసుకున్నారు కదా, కంగ్రాచులేషన్స్ అండి. రియాన్స్ మళ్ళీ తీస్తాం ఇంకొకటి. ఎంతమందిని తీసాం ఇప్పుడు? 2 3 4 5 6 ఇంకా 4 మెంబర్స్ ఉన్నారు. ఓకే మళ్ళీ తీ రియాన్స్. ఒక చిట్టిది. టడన్ 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 చూపిస్తున్నాను. గంధమర్ణ గరమ కృష్ణ అంటండి పేరు. నేను ఏమైనా తప్పు చదివాను అనుకోండి, పలుకులు క్షమించండి దయచేసి, ఓకేనా. నాకు తెలుగు అంత స్పష్టంగా రాదు, అంటే చదువుతాను ఇలాగే. గంధమర్మ గరమ కృష్ణ అంతే కదా? ఓకే అండి కంగ్రాచులేషన్స్ అండి. ఒక్క నిమిషం. ఆయన పేరా? ఓకే జిఆర్కే. ఓకే దరియాన్స్ మళ్ళీ నెక్స్ట్. రియాన్స్ ఏదో ఎమ్మని వచ్చింది. మాధవి లత గారు కంగ్రాచులేషన్స్ అండి. చెప్పమంటారా? చెప్పేమంటారా? నాకు చదవడం రాదు. ఈ అస్సు మీద అయితే ఉంది. వీళ్ళు చదువు చెప్తే నేను చెప్తాను. సుధా వంకల గారు కంగ్రాచులేషన్స్. సుధా వంకల గారు కంగ్రాచులేషన్స్ అండి. ఇక చిన్న అంకుల్ దంట తీ, మామదంట తీ, అత్తదంట తీ. వీళ్ళందరి పేర్లు రాసావా నువ్వు? చెప్పు. నువ్వు రాసావా? అత్త అత్తది రాయలేదు, అత్త అత్త అంటున్నావు. తెలిసిపోయింది తెలిసిపోయింది. ఏమీ తెలియలేదు, ముగ్గు పెట్టినట్టు అనిపించింది నాకు. ఈ పేరు చదవండి. రచన రాయచూరా? అవునా? రచన రచు అంటండి పేరైతేని. మా వాళ్ళ దాంట్లో కూడా ఈ పేరు ఉంది, మరి ఎవరిదో నాకైతే కరెక్ట్గా తెలీదు. రచన రచు గారికి కంగ్రాచులేషన్స్ అండి. ఇదిగోండి 10 మంది లక్కీ డ్రాలో అయితే 10 మందిని తీసాం కదా. కంగారు పడకండి, వెళ్ళిపోకండి ఎక్కడికి. నీ సినిమా అయిపోయినట్టు ఇంకా అవ్వలేదు. నా సాటిస్ఫాక్షన్ కోసం, అంటే నా తృప్తి కోసం ఏంటంటే ఇంకో 2 లక్కీ డ్రాలో తీయబోతున్నాను. మరి ఎవరి పేర్లు వస్తాయో నాకు తెలియదండి. అందరి పేర్లు అయితే రాసాం కదా, ఇంకో 2 పేర్లు ఎవరు వస్తాయో నాకు ఇంకా తృప్తిగా అనిపించలేదు అనమాట. ఇంకా ఎవరినైనా అరే ఇంకో 2 ఎవరైనా వచ్చి ఉంటే బాగుండు కదా అనిపించింది. అందుకని 2 పేర్లు అయితే తీస్తున్నాను, ఓకేనా. నేనే తీస్తున్నాను, అవి తిట్టుకోకండి నాకు రాలేదు అని చెప్పి. ఎందుకంటే నేనైతే ఎవరిని మోసం చేయట్లేదు. ఎందుకు అంటే దానికి పెద్ద కారణమే ఉంది. నేనే చాలా కాంపిటీషన్స్లోకి అది వెళ్ళినప్పుడు ఎవరైనా మోసం చేసినా, సరిగ్గా గిఫ్ట్లు ఇవ్వకపోయినా చాలా బాధ అనిపించేది. అదే మళ్ళీ నా వల్ల ఎవరు ఎదుర్కోకూడదు కదా, అందుకని చెప్పి నేను ఎలాంటివి చేయట్లేదు. నేను జెన్యున్గా తీస్తున్నాను అనమాట, ఓకేనా.
ఓకే. చింతకుంట వైష్ణవి గారంట. చూడండి ఒకసారి పేరైతేని. కంగ్రాచులేషన్స్ అండి. నేను ఈ పేరు మీద ఉన్నవాడే అనుకుంటా కదా బారెడంతా. ఏమండి మీరేనా? అసలు మీది వస్తుందని నేను అనుకోలేదు నిజంగా చెప్పాలంటే. ఏంటండి బాబు, నాకైతే చదవడం రాదు, వీళ్ళని చదవమంటే ఏంటి ఎంత ఉంది అని అంటున్నారు. ఎంత కామెంట్ ఉందో ఒకసారి మీరైనా చూడండి, ఎంత కామెంట్ పెట్టారో. అంటే నాకు చదవడానికి కొంచెం వీళ్ళందరూ ఏంటంటే ఇంత ఉందా నేను చదవలేను అన్నారు. అబ్బా పెట్టినందుకన్నా చదవండి అబ్బా అన్నాను నేనైతే. అబ్బా పెట్టింది అని అంటే పేరు చదివారు, అందుకే గుర్తొచ్చింది అనమాట నాకైతే. ఆవిడే కదా చింతకుంట వైష్ణవి గారు. మీ కామెంట్ బాగుందండి, చాలా చిన్నది పెట్టారు. కంగ్రాచులేషన్స్ అండి మీకు. మరి నెక్స్ట్ ఎవరిది వస్తుందో. ఇదిగోండి చిట్టీలు డ్రా తీస్తున్నప్పుడు ఎవరు అయినా సరే డిన్ 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 చదివేస్తాను పేరు పి, దాని తర్వాత రాదు ఇంకా, వదిలేండి. పి అనే అక్షరం తప్ప. ఏం పేరు? ప్రసాద్ చిన్నా గారు అంటండి. కంగ్రాచులేషన్స్, లాస్ట్ వన్ అనమాట ప్రసాద్ చిన్నా గారు. కంగ్రాచులేషన్స్ అండి. మీ ఇగో క్యాప్ పెట్టేసే. ఓకే, ఇగో లక్కీ డ్రాలో విన్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. ఎవరైతే లక్కీ డ్రాలో విన్నర్స్ గా ఉన్నారో వాళ్ళందరూ మా మెయిల్ ఐడికి మీ ఫోన్ నెంబరు అడ్రస్ పెట్టాలి. అలాగే మీరు ఏ మెయిల్ ఐడి తోటైతే మీరు కామెంట్ చేశారో అదే మెయిల్ ఐడి తోటి మాకు అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టాలండి. వేరే మెయిల్ ఐడితో పెట్టారంటే మేము పంపించడం జరగదు అనమాట, ఎందుకంటే ఫేక్ గా కూడా రావచ్చు కదా, అందుకని ఇది ఒకసారి చూసుకోండి. మా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను చూడండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని అయితే తెలియచేయండి. తెలియచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. టాటా చెప్పు, బాగోకూడదు. ఇగో అందరికి బాయ్ బాయ్ చెప్పు. టాటా బాయ్ బాయ్. బాయ్ బాయ్. రియాన్స్ చెప్పు టాటా బాయ్ బాయ్.